తెలంగాణ దోస్ 2025కి సంబంధించి ఫేజ్ 2 అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో ఈ ఫేజ్ 2 లోపల నీకు సీట్ వచ్చిందా రాలేదా అనే విషయాన్ని పక్కకు పెడితే సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి మనమైతే ఒక 2 సిచ్యువేషన్స్ థియరీ తోటైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ థియరీని అయితే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మస్తు ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియోని ఎండ్ దాకా చూడు. అండ్ ఒకవేళ నువ్వు మా ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. ఒకవేళ నీకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి కింద కామెంట్ చేయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ దోస్ 2025 లోపల మనకు సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఒకటి సీట్ రావడం అండ్ ఇంకొకటి సీట్ రాకపోవడం. సో మనం ఈ సెకండ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం, సీట్ రాకపోవడం. సో ఫేజ్ 2 లోపల నీకు సీట్ రాలేదు అంటే ఏంటంటే నువ్వు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టినావో నీ మార్కులకి మ్యాచ్ కాలేదు అన్నట్టు, ఓకేనా. సో నువ్వు పెట్టిన వెబ్ ఆప్షన్స్ లోపల నీకంటే మంచి మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి సీట్ వచ్చింది, నీకు రాలేదు. ఆర్ఎల్స్ నువ్వు తక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకొని ఉంటావు కాబట్టి ఆ మిస్టేక్స్ ఇప్పుడు చేయడం వద్దు, ఓకేనా. సో మనకు ఫేజ్ 1 అయిపోయింది, 2 అయిపోయింది అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఫేజ్ 3. ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మనం ఏం చేయాలి కదా అంటే ఫేజ్ 3 లోపల వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. సో ఎట్లా ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ అనే విషయానికి వస్తే నువ్వు ఏవైతే ప్రీవియస్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావో ఆ వెబ్ ఆప్షన్స్ కంటే డబ్బులు అయితే ఈసారి ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఎందుకు అంటే ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 అయిపోయింది, ఇప్పుడు ఫేజ్ 3. సో ఫేజ్ 3 లోపల మనకి సప్లిమెంటరీ వాళ్ళు కూడా యాడ్ అవుతారు కాబట్టి మనకేందంటే కాంపిటీషన్ అనేది హై ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఫేజ్ 1లా 2లా ఏమైంది అనే విషయాన్ని మనం పక్క పెడితే ఫేజ్ 3 లోపల మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ కంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేది ఇంకా కొన్ని ఎక్కువ ఇద్దాం. సో మనం ఈ వెబ్ ఆప్షన్స్ ఎట్లా వేయాలంటే మనకున్న మార్కులను బేస్ చేసుకొని మనం ఇచ్చే కాలేజెస్ అన్నిటిని పెంచాల్సి ఉంటుంది అన్నట్టు. నువ్వు టాప్ కాలేజీలు ఇస్తావు అనుకో, మనకున్న మార్కులను బేస్ చేసుకొని మనం టాప్ కాలేజ్ చాలా ఎక్కువ ఇవ్వాలన్నట్టు. సో నువ్వు మంచి మార్కులే ఉన్నాయి నీకు అన్న సిచ్యువేషన్ లోపల సో నువ్వు ఏవైతే కాలేజెస్ ఇస్తున్నావో టాప్ కాలేజ్ కానీ యావరేజ్ కానీ బిలో యావరేజ్ కానీ ఆ కాలేజెస్ అన్నిటిని కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ సో ఫేజ్ 1లా 2లా ఏవైతే చేసినామో అవిటిని రిపీట్ చేయకుండా ఇంకా ఎక్కువ కాలేజెస్ అయితే మనం వెబ్ ఆప్షన్స్ లోపల ఇద్దాం. సో 4-5 వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టడం లోపల మనకు తప్పైతే ఏముండదు. సో ఒకవేళ నీకు ఎలిజిబిలిటీ అనేది సో ఏ స్టేజ్ లోపల ఉంటే ఆ స్టేజ్ లోపల నీకు సీట్ అయితే ఇచ్చేస్తారు, బట్ ఆ వెబ్ ఆప్షన్స్ అనేది ప్రియారిటీ వైజ్ పెట్టుకో. సో ఇట్లా చేయడం వల్ల మనకి ఫేజ్ 3 లోపల సీట్ వస్తుంది. సో వెన్ కమ్స్ టు 2 సిచ్యువేషన్ థియరీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. సో మనకి ఇక్కడ 2 సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి సీట్ అలాట్మెంట్స్ అయిపోయిన తర్వాత. ఒకటి సీట్ అనేది రావడం అండ్ ఇంకోటి సీట్ అనేది రాకపోవడం. సీట్ రాకపోవడం గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ వెన్ కమ్స్ టు సీట్ వచ్చినప్పుడు కూడా 2 సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. సో ఏంది 2 సిచ్యువేషన్స్ అంటే నచ్చిన కాలేజ్, నచ్చని కాలేజ్. సో నచ్చిన కాలేజ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనే విషయానికి వస్తే నచ్చిన కాలేజ్ వచ్చినప్పుడు మనకు ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఏముండే, ఒక సిచ్యువేషన్ డైరెక్ట్ వెళ్ళి జాయిన్ అవ్వడమే. వెన్ ఇట్ కమ్స్ టు నచ్చని కాలేజ్ వచ్చిన సిచ్యువేషన్ లోపల మనకు 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. నచ్చని కాలేజ్ లోపల నీకు సీట్ వస్తే అప్పుడు 2 సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. సో ఏంది ఆ సిచ్యువేషన్స్ అంటే ఒకటి సీట్ని కన్ఫర్మ్ చేసుకోవడం అండ్ ఇంకొకటి సీట్ని క్యాన్సిల్ చేసుకోవడం. సో వెన్ ఇట్ కమ్స్ టు సీట్ని కన్ఫర్మ్ చేసుకుంటే మన సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అండ్ మనకు అది నచ్చని కాలేజ్ కాబట్టి ఫేజ్ 3 లోపల ఏం చేయాలి అంటే మనకు నచ్చిన కాలేజ్ వెబ్ ఆప్షన్స్ లోపల అయితే మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో అప్పుడు మనకు నచ్చిన కాలేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు కూడా మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే మనకు నచ్చిన కాలేజ్ లిస్ట్ అనేది కొంచెం పెంచుకోవాలి. నచ్చిన కాలేజ్ లిస్ట్ అనేది కొంచెం పెంచుకొని మనమైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో అట్లా మనకు నచ్చిన కాలేజ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు సిచ్యువేషన్ 2 సో నచ్చని కాలేజ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం కదా అంటే క్యాన్సలేషన్ చేసుకుంటాం. సో ఈ క్యాన్సలేషన్ చేసుకోవడానికి ఏం చేస్తాం కదా అంటే ఫీ అనేది పే చేస్తాం అన్నట్టు, ఓకేనా. ఫీ అనేది పే చేసి మనం అయితే సీట్ని క్యాన్సిల్ చేసుకుంటాం. సో ఎవరైతే ఈ క్యాన్సలేషన్ సైడ్ వెళ్దాం అనుకుంటారో వాళ్ళైతే ఒకటి బాగా గుర్తుపెట్టుకోరి. సో మనకి క్యాన్సలేషన్ చేసుకుంటే మాత్రం ఫేజ్ 3 లోపల సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో నువ్వేవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టినావో అవి బాగా ఆలోచించి పెట్టుంటావు ఫేజ్ 2 లోపల. కాబట్టి మనకు నచ్చని కాలేజ్ అయినా కూడా సీట్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ట్రై చేయరు. ఒకవేళ నువ్వు క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం నీకు మంచి మార్కులు ఉంటే క్యాన్సిల్ చేసుకో అండ్ మంచి మార్కులు లేకపోయినా క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం ఎక్కువ వెబ్ ఆప్షన్స్ నచ్చిన కాలేజెస్ అన్నీ కూడా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తే బెస్ట్. సో అట్లా మనమైతే ఈ వీడియోని ఎండ్ చేసుకుందాం. సో ఇక్కడ నీకైతే అర్థమైంది అనుకుంటున్నా సిచ్యువేషన్ 1 ఏంది 2 ఏంది అని చెప్పి. సో సింపుల్లీ ఏం లేదు, మనకు సీట్ అలాట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో 2 సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. ఏంది ఆ సిచ్యువేషన్స్ అంటే సీట్ రావడం ఒకటి, రాకపోవడం ఒకటి. సీట్ రాకపోతే ఏం చేయాలంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. అండ్ వెన్ కమ్స్ టు సీట్ వస్తే ఏం చేయాలంటే మనకు అక్కడ కూడా 2 ఉంటాయి, నచ్చిన కాలేజ్ వచ్చిందా, నచ్చని కాలేజ్ వచ్చిందా. ఒకవేళ నచ్చిన కాలేజ్ వస్తే సీట్ని ఏం చేయాలి కదంటే కన్ఫర్మేషన్ చేసుకోవాలి. నచ్చని కాలేజ్ వచ్చింది అనుకో, సో నువ్వు సీట్ని క్యాన్సిల్ చేసుకుంటావా, కన్ఫర్మ్ చేసుకుంటావా. సీట్ని కన్ఫర్మ్ చేసుకుంటే ఓకే,
అండ్ సీట్ని క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవని నేను చెప్తా. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో నేను నీకు చెప్పేది ఒకటే, సో నచ్చినా నచ్చకపోయినా మనకి ఫేజ్ 3 లోపల సీట్స్ అనేది తక్కువ ఉంటాయి. కాబట్టి ఒకవేళ నీకు ఏదైనా కాలేజ్ వస్తే దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటావా కన్ఫర్మ్ చేసుకోవా అనే విషయాన్ని పక్క పెడితే ఫేజ్ 3కి నువ్వు వెళ్తే మాత్రం ఎక్కువ వెబ్ ఆప్షన్స్ బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్. సో ఒకవేళ నువ్వు టాప్ కాలేజెస్ ఇస్తే మంచి కాలేజెస్ అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ కంపేర్ టు ఫేజ్ 2 లోపల నువ్వు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చావో దానికంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ ఐ హోప్ యూ గాట్ క్లారిటీ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.